కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. వారి ఆశయాలు హిమాలయ శృంగాల్ని తాకుతాయి. భావోద్రేకాలు గగనతలాన్ని చుంబిస్తాయి. కార్యాచరణకు సమకాలీన బుద్ధి జీవుల్ని అనితర సాధ్యంగా ఆకర్షిస్తాయి. మన బడి ఈ పేదలకు మనం భూమి ఇవ్వలేం, ఆస్తులు ఇవ్వలేం, కనీసం ఒక్క పూట తిండికైనా సాయపడలేం. మనసున్న మనుషులుగా ఈ సమాజం ఇలానే అస్తవ్యస్తంగా ఉండరాదని కోరుకునే సామాజిక జీవులుగా పిల్లలకైనా ఏమైనా చేయగలమా? వీళ్ళకు మనం ఏం చేయలేకుంటే ఈ దుస్థితి ఇలా ఎంతకాలమైనా కొనసాగుతుంటే ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, తత్వశాస్త్రాలకి, ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? మరి పిల్లలకు మనం ఏమి ఇవ్వగలం? ఏమిస్తే మంచిది? వాళ్ళని ఈ ప్రపంచంలో మనుషులుగా నిలబెట్టగలిగింది ఎవరు? ఈ ప్రపంచాన్ని ఇంతకంటే మంచిగా మార్చాలన్న విచక్షణ పుట్టించగలిగింది ఎవరు? చదువే కదా. ఆ చదువు వీళ్ళకు అందించగలిగితే, చదువు అంటే నాలుగు ముక్కలు రాయడం, చదవడం కాదు. ఆ చదువు మళ్ళీ వాళ్ళని అలానే ఉంచుతుంది, ప్రస్తుత వ్యవస్థలో సర్దుకుపోవడానికి నేర్పుతుంది. అందుకే ఇచ్చే చదువు అత్యాధునికమై ఉండాలి. ఉన్నత వర్గాలకు అందుబాటులో ఉన్న చదువులు మనం వీరికి ఇవ్వాలి. ఈ చదువు ఒకవైపు ఆధునిక సామాజికంగా దిటుగా రాణించగలగడానికి, మరోవైపు సామాజిక వ్యవస్థ పట్ల స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం కలిగించడానికి తగినదిగా ఉండాలి. మరి మనం నడుం బిగిస్తాం, మనమే బిగించాలి. ఈ సమాజం నుంచి అన్ని సదుపాయాలు పొంది ఉన్నత స్థితికి ఎదిగిన మనమే దీనికి కారణభూతులమవుదాం, కంకణం కట్టుకుందాం. చదువు రుచి చూపిద్దాం, ధైర్యం, స్వేచ్ఛ అందించి పిల్లలను బాగు చేద్దాం. జై హింద్, జై భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్.